హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హాసిని సుధాకర్ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజు కదండీ. శ్రావణ మాసం కదండీ. పిల్లలకి ఏం పెట్టానో ఫుడ్ అనేది ఏ ప్రిపేర్ చేశానో, పూజ ఎలా కంప్లీట్ అయిందో, పిల్లలు స్కూల్ పంపేసి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేసుకున్నా అనేది ఈ వ్లాగ్‌లో అయితే షూట్ చేశానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ప్లీజ్ అండి. వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి దేవుడి పాటలు అయితే పెట్టుకున్నానండి. అమ్మవారి పాటలు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా స్నానం చేసి వచ్చాను కదండి. అందుకు కాలుకి అయితే పసుపు రాసుకోవాలి కదా కంపల్సరీ. ఇవాళ శ్రావణ శుక్రవారం ఒకటి కదండి. ఇంకా కాలుకి అయితే పసుపు రాసుకుంటున్నాను. ఎప్పుడైనా పసుపు రాసుకున్నప్పుడు ఎక్కడ పొడి పొరలుగా ఉండకుండా మొత్తం పసుపు అంతా ఈవెన్గా మనకి స్ప్రెడ్ చేసుకుంటూ రాసుకోవాలండి. చూస్తున్నా కదా ఎక్కడ నాకు గ్యాప్ లేకుండా మొత్తం పసుపు అంతా కాలుకంతా రాసేసుకుంటున్నానండి. ఇలా అయితే పసుపు అంతా కాలుకి రాసేసుకున్నాను. రాసుకున్న తర్వాత అయితే ఇంకా నైటే నేను మొత్తం స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేస్తానండి. ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను కాబట్టి మార్నింగ్ అంతా ఇంకా పని ఏమి ఉండదండి. రాత్రి క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. తలస్నానం చేయకముందే ఇంకా మొత్తం కసువంతా బయట లోన కూడా ఊడ్చుకొచ్చింది. ఇంకా ఆ వ్లాగ్ అయితే ఏం తీయలేదండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగా బియ్యం అయితే వేసుకుంటున్నానండి పరమాన్నం చేయడానికి. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకుంటే మంచిది కదా ఇవాళ. అందుకు ఇంకా పరమాన్నం చేద్దామని వాటర్ వేసేసి ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళైతే స్టవ్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని మంటని లోపల పెట్టుకుని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. అది ఉడికిలాగా మనం పెసరపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. పెసరపప్పు చెలివిడి అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానండి. చెలివిడి పెసరపప్పు పన్నానం అయితే చేసుకుంటున్నాను దేవుడి దగ్గరికి. ఇలా నానబెట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదండి. వాళ్ళ కోసం అయితే ఆలూ కర్రీ అలాగే వెజిటేబుల్ రైస్ అయితే చేద్దామని అన్ని కోసుకున్నాను. వెజిటేబుల్ రైస్లోకి ఇప్పుడు మిల్ మేకర్ కూడా నానబెట్టుకుంటున్నానండి. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చకచకా పని అయిపోతుంది కదా. అందుకు మొత్తం అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే ఆలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసుకున్నాను. వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా పూజ అయితే అంత కంప్లీట్ అయిపోయింది అనుకోండి. తర్వాత పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. అందుకు ఇంక ముందు వంట టిఫిన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను ముందు వండడం అతని. అందుకు ఇప్పుడు ఓ పక్కన కర్రీ ఓ పక్కన వెజిటేబుల్ రైస్ అయితే పెడుతున్నానండి. ఇంకా పిల్లలు ఇంకా లెగలేదు. పిల్లలు లేచేలోగా కంప్లీట్ చేసేసి ఇంక పిల్లలు స్నానం చేయించేసి వాళ్ళు మేము ముగ్గురు కలిసి పెట్టుకుందాం. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి. మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోయారు. రెండు స్టవ్ మీద అయితే రెండు పెట్టేశానండి. ఓ పక్కన వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే పెట్టుకున్నాను. ఓ పక్కన వచ్చేసి బంగాళదుంపలు కోసుకున్నా కదండి. అవి ఫ్రై చేసుకుంటున్నా ఉడకబెట్టలేదు కాబట్టి ఫ్రై చేసుకుంటే గమ్మున అయితే ఉడికిపోతాయి. ఇలా రెండు స్టవ్ మీద రెండు పెట్టుకున్నాను కదా. తర్వాత కుక్కర్లోని వెజ్జెస్ అన్నీ కూడా వేస్తాను కదండి. వెజ్జెస్ అన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత అందులో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకుని అందులోకి టేస్ట్ సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే ఒక మూత పెట్టేసి ఒక 2-3 విజిల్ దాకా రానివ్వాలండి. మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి ఈవెన్గా అయితే పొలుకు లేకుండా పొడి పొరలాడుతూ వస్తుందండి. పక్కన కుక్కర్ పెట్టేసుకున్నా కదా. ఇంకో పక్కన వచ్చేసి ఆలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. విజిల్స్ అయితే అయిపోయినాయండి. ఇంకా పక్క అయితే పెట్టేసుకున్నాను. దాని పని ఇంకేం లేదండి. పక్కన ఇందాక నేను అన్నం ఉడుకు పెట్టుకున్నాను కదండి అన్నానికి. ఇప్పుడైతే అది ఇలాగా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను. పాలు లేవని పక్క పెట్టేసానండి. ఇంక జోషులు వేసింది కదా పాలు అయితే తెప్పించి పాలు వేసి పాలతో పాటుగా కొంచెం ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అవి ఉడుకుతాయి కాబట్టి ఇంకా దేవుడి దగ్గర అన్ని కూడా సర్దేస్తున్నాను. పువ్వులన్నీ కూడా పెట్టేస్తున్నానండి. పాతి పూలు తీసేసి ఫొటోస్ అన్నీ కూడా తుడిచేసి అన్నీ సర్దేశానండి. దీపాలు కూడా పెట్టేశాను. అగరొత్తులన్నీ సర్దేశాను. ఇంకా జోషి అవియాలు రెడీ అయితే వస్తే సరిపోతుంది. వాళ్ళైతే ఇంకా రెడీ అయిపోయి ఫాట్ అయ్యి బొట్టు పెట్టుకుని వస్తారండి. ఇంకా అంతలోకి అన్నీ రెడీ చేసానుకోండి. ముగ్గురు కలిపితే దండం పెట్టుకుందామని ఇంకా అన్నీ కూడా రెడీ చేసేస్తున్నాను. దగ్గర అన్నీ రెడీ చేసుకులాగా ఈ పక్కన పరనాన్నం కూడా అయిపోయిందండి. ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. ఇలాగైతే ఒక స్టీల్ పాత్రలో అయితే వేసుకుని అయితే దేవుడి దగ్గర పెట్టుకుందామని వేసుకున్నానండి. ఇంకోటి వచ్చేసి చెలువుడు వడపప్పు పెడతాను కదా అది కూడా రెడీ చేసేసుకున్నాను. బెల్లం వేసి కొంచెం ఆవు పాలు వేసి చెలువుడు అయితే రెడీ చేసుకున్నాను. ఇలా అయితే దేవుడి దగ్గర అన్నీ పెట్టేసాను. అన్నీ పెట్టేసి అన్నీ చేసినప్పటికీ అవ్య కూడా వచ్చిందండి. అందులోకి నేను దీపారాధన వచ్చి చేస్తున్నాను. జోషి ఇంకా అవ్యాన్ని రెడీ చేసి పంపించిందండి. ఇంకా జోషి అయితే రెడీ అవుతుంది. హవ్య నేనైతే ఇక్కడ దీపరసన అయితే వెలిగిస్తున్నానండి. నేను దీపరసన వెలిగిస్తుంటే హవ్య పక్కన గంట కడుతుంది. ఇలాగైతే ఇద్దరైతే బుద్ధిగా దండం పెట్టేసుకున్నామండి. నా పక్కన చూడండి ఎంత బుద్ధిగా పెట్టుకుంటుందో దండం నేను పెట్టుకుంటుంటేనే. ఇలా అయితే ఇద్దరు కలిపితే దండం అయితే పెట్టేసుకున్నామండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సాంబ్రాణి కూడా దేవుడికి అయితే ధూపం
అయితే వేసేసానండి. వేసేసిన తర్వాత వచ్చేసి ఇంకా జోషి కూడా వచ్చేసింది. జోషి అవి అయితే దండం పెట్టేసుకుంటున్నారండి. నేను ఇల్లంతా దూపం అయితే వేసేసాను. వేసేసిన తర్వాత స్కూల్ టైం అయితే అయిపోతుందండి. ఇంకా కర్రీ అయితే పెట్టొద్దని ఇంకా కర్రీ ఉడుకుతుంది. కర్రీ అయితే ఇంకా వద్దు మాకు ఓన్లీ వెజ్ బిర్యానీ ఒకటే పెట్టంటే ఇంకా బాక్స్లోకి ఓన్లీ వెజ్ బిర్యానీ ఒకటే సర్దేస్తున్నానండి. ఇలా అయితే లంచ్ బాక్స్ అన్నీ కూడా సర్దేశాను. సర్దేసి స్నాక్స్ అన్నీ పెట్టేశానండి. ఇంక బిస్కెట్లు ఉంటే బిస్కెట్లే పెట్టాను. అంటే షాపులో ఏదో కావాలంటే అండి బయట షాపులో అయితే తీసుకుంటారంటే అందుకు బిస్కెట్లు ఒకటి పెట్టి పంపించేస్తున్నాను ఇంకెళ్ళి. స్నాక్స్ అయితే ఏమీ పెట్టట్లేదండి. ఒక ఓన్లీ బిస్కెట్లు పెట్టి పంపిస్తున్నాను. బయట షాపులో ఏదో తీసుకుంటారంట. ఎప్పుడు కొనండి ఇంక అడుగుతున్నారు కదా అని ఓకే అనేసాను. ఇంకా బయట అయితే తీసుకోవడానికి షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగి తీసుకుని వెళ్ళాలి కదండి. ఇంకా టైం పడుతుంది త్వరగా వెళ్తున్నాము. అయినా ఇక్కడ నుంచి ఇంటికి దగ్గర నుంచి వాల్మీకి సర్కిల్కి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలు అయితే పడుతుందండి. ఇలాగా క్యారేజ్ బ్యాగులు పెట్టుకుని హవ్య బ్యాగ్ మాత్రం జోషి పట్టుకొస్తుందండి. హవ్య ఏది పట్టుకురాకుండా వస్తుంది. చూస్తున్నారు కదా 2 క్యారేజ్ బ్యాగులు స్కూల్ బ్యాగ్ అన్ని పెట్టుకుని అయితే వచ్చేసాము. ఇలా వెళ్ళేదారిలో అయితే ఇలాగ కురుకురు ప్యాకెట్లు అయితే కొనుక్కున్నారండి. కొనుక్కుని బ్యాగ్లో పెట్టుకుని అయితే వెళ్ళిపోయారు. స్కూల్ దగ్గర అయితే ఇంకా డేవిడ్స్ అయితే వస్తానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇద్దరికి తినిపించి రెడీ చేసి వాళ్ళ క్యారేజ్ సర్దేసి పంపించడానికే సగం టైం అయితే సరిపోతుందండి. మా హస్బెండ్ ఉంటే అంత ప్రాబ్లం ఉండదు. ఎంత లేట్ అయినా కూడా ఆయన బండి మీద తీసుకెళ్ళిపోతారు కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఉండదండి. ఆయన లేనప్పుడు మాత్రం నేను రెడీ అవ్వాలి. వాళ్ళిద్దరిని రెడీ చేయాలి, తినిపించాలి. పరుగు మళ్ళీ వాల్మీకి సర్కిల్కి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళాలి కదా. ఫ్లెడ్జ్ అవ్వకుండా వెళ్తే ఆ లైన్లో అయితే ఫ్లెడ్జ్లో నుంచొచ్చు. లేదంటే బయట నుంచోవాలండి. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్ రూమ్లోకి అయితే పంపించాలి. అప్పుడు దాకా ఇంకా వాళ్ళతో పాటు అక్కడ నుంచి ఉండాలి. అందుకు త్వరగా అయితే బయలుదేరి వెళ్ళిపోయామనుకోండి పిల్లల్ని పైన బుక్స్ పెట్టేసి కింద ప్లెడ్జ్లో అయితే వదిలేసి వచ్చేయచ్చు. గొడవ ఉండదండి. లేదంటే ప్లెడ్జ్ అయ్యేదాకా అక్కడే నుంచి ఉండాలి. అందుకే త్వరగా అయితే డేవిడ్స్ అయితే వచ్చేసాను. చపాతీలు చేయడం అయిపోయింది. ఇంకా కాల్చుకోవడం ఉందండి. ఇంకా కాల్ చేసిన పక్కన ఇలా అయితే 2 చపాతీలు కూడా కాల్ చేసుకుంటున్నాను. దీనిలోకి ఒక రెసిపీ అయితే చూసానండి. ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లో చాలా ట్రెండ్ అవుతుంది ఈ రెసిపీ అయితే. ఈ రెసిపీ పేరేట్ అనేది కూడా నాకు పలకడానికి కూడా రావట్లేదండి. ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తే కానీ తెలీదు. ఈ రెసిపీ అయితే చేశానండి. రెసిపీ అయితే ఎవరికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాజస్థాన్ రెసిపీ అంటండి ఇది. చపాతీలోకి అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చుతారో లేదో కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది 2వ టైం అండి చేయడం అయితే నేను. ఇలా అయితే మార్నింగ్ చేశాను కదండి ప్రసాదం అయితే అది కళ్ళుకి అందుకుని అయితే తింటున్నాను. ఇప్పుడు దాకా ఏం తినలేదు కదా. ముందు ప్రసాదం తినేసి తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు వంట అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా వంట చేసేది ఏమి లేదండి. ఇంకా గిన్నెలు తోమాలి. టిఫిన్ తినేసి ఇంకా గిన్నెలు తోమేస్తే ఒక 1 అవర్ 2 అవర్స్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ లేచాను కదండి చాలా అలసటంగా ఉంది. ఇంకా అవన్నీ గిన్నెలు తోమేసిన తర్వాత స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేస్తే సరిపోతుందండి. ఇంకా నైట్కి ఇంకా రైస్ వండుకుంటే చాలు. కర్రీ అయితే ఉన్నది. ఇలా అయితే టిఫిన్ అంతా కంప్లీట్ చేస్తానండి. కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఇంకా గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదండి. అంతకేం లేవండి తక్కువనే ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా సర్దేస్తున్నాను. ఇలా స్టవ్ దగ్గర అంతా కూడా సర్దేస్తున్నానండి. స్టవ్ దగ్గర అంతా సర్దేసి గిన్నె స్టాండ్లో అన్ని గిన్నెలన్నీ తీసేసి ఎక్కడెక్కడని సర్దేశానండి. గిన్నె స్టాండ్ ఉంది కదండి దాని కింద ఒక ప్లేట్ అయితే పెడతాను. ఎందుకంటే వాటర్ అంతా కూడా అందులో దిగుతుంది కదా. లేదు ప్లేట్ పెట్టలేదు అనుకోండి కిందకంతా వచ్చేస్తే వాటర్. అందుకు కింద ఒక ప్లేట్ పెట్టుకుంటాను. ప్లేట్ పెట్టేసి ఇంకా ప్లేట్ వాటర్ నిండిపోయినప్పుడల్లా ఆ వాటర్ వంపేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుంటాను. ఇలా అయితే గిన్నెలన్నీ కూడా తోమేసానండి. తోమేసి సింక్ కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత మార్నింగ్ చేశాను కదండి కర్రీ అయితే ఉంది. ఇంకా కర్రీ ఏం నైట్ కూడా ఏం అనసలేదండి. వెజ్ బిర్యానీ అయితే ఉంది. ఇప్పుడు సరిపోతుంది. నైట్కి అయితే రైస్ చేస్తే సరిపోతుంది. బయట టవల్లన్నీ ఆరబెట్టేసాం కదా. మార్నింగ్ తలస్నానం అని చేసాం కదండి తడిచిపోయి బయట అయితే ఆరబెట్టాను. బయట ఆరబెట్టేసి అన్ని తీసైతే లాన్ పెట్టేసానండి. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే బయట అలా కూర్చుని రిలీఫ్గా గ్రీనరీ అంతా చూస్తుంటే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది కదా. నాకేమైనా మూడ్ అప్సెట్గా ఉన్నా లేదంటే మైండ్ రిలీఫ్ అవ్వాలన్నా కూడా ఇలాగ బయట నుంచి చూస్తే కొంచెం మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందా? నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.